హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఇండియన్ నేవీ సంబంధించి ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉన్నారో వాళ్ళందరికీ పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంది, ది జాబ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మెడికల్ ఎలా ఉంటుంది, ఎవరు ఎలిజిబిలిటీ, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ట్రైనింగ్ అది ఇప్పుడు ఉంటుంది, పర్మనెంట్ అవుతుందా అవుదా ఇవన్నీ కూడా చూద్దాం. ఇందులో వచ్చేసరికి ఇది అగ్నివీర్ సంబంధించి ఎంఆర్ నోటిఫికేషన్ 2024 బ్యాచ్ సంబంధించింది. ఇందులో ఈ ఎలిజిబిలిటీ కండిషన్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ ఎలిజిబిలిటీ కండిషన్ ఏంటి అంటే మేల్ అయినా ఫీమేల్ అయినా పెళ్ళి అంటే మ్యారీడ్ అయ్యి ఉండకూడదు. ఓన్లీ అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మీరు సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ అంటే 4 ఇయర్స్ ఉంటుంది. ఆ 4 ఇయర్స్లో కూడా మీరు మ్యారేజ్ అనేది చేసుకోకూడదు. ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాతే మీరు మ్యారేజ్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ప్రెగ్నెన్సీ ఉన్నా ఏమున్నా మీకు రిజెక్ట్ చేయటం అయితే జరుగుతుంది. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th పాస్ అయి ఉంటే చాలు. అది ఓపెన్ స్కూల్ అయినా పర్వాలేదు, రెగ్యులర్ అయినా పర్వాలేదు. ఓన్లీ 50% ఉంటే చాలు, మీకు హాల్ టికెట్ అయితే పక్కాగా వస్తుంది. అండ్ ఏజ్ వచ్చేసరికి 1st నవంబర్ 2003 నుంచి 30th ఏప్రిల్ 2007 మధ్యలో ఎవరైతే జన్మించున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ. ఇంకా మార్షల్ స్టేటస్ అన్మ్యారీడ్. ఇంకా డ్యూరేషన్ ఆఫ్ సర్వీస్ యాక్చువల్గా ఇనీషియల్గా ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళందరికీ కూడా 4 ఇయర్స్ సర్వీస్ అనేది అందరికీ ఉంటుంది. 4 ఇయర్స్ తర్వాత ఇందులో 25% మెంబర్స్ని పర్మనెంట్ చేస్తారు. రిమైనింగ్ 10 lakhs ఇచ్చి మీకు పంపించేస్తారు. ఇంకా ఇందులో వచ్చేసరికి లీవ్స్ 30 days ఉంటాయి ఇయర్కి. అండ్ సిక్ లీవ్స్ అన్నీ యాజ్ యూజువల్గా ఉంటాయి. ఇంకా పే అండ్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. నెలకి 30,000 శాలరీ అనేది వస్తుంది, అది ఫిక్స్డ్. సో ఇంక్రిమెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి. అవి ఎలా ఉంటాయి, రిస్క్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఇంకా వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ 30,000 అయితే మీకు చేతికి 21,000 శాలరీ వస్తుంది. ఇంకా మీకు ఓవరాల్గా 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత 10 lakhs మీ చేతికి వస్తుంది. అండ్ సెకండ్ ఇయర్ 23,100, థర్డ్ ఇయర్ 25,550, ఫోర్త్ ఇయర్ 28,000 వరకు మీకు వస్తుంది. దీనికి లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ ఏమైనా అక్కడ అనుకోకుండా ఏమైనా ప్రమాదశాత్తు మరణించినా మీకు 48 lakhs వస్తుంది. ఇన్ కేస్ ప్రమాదం జరిగి మీకు ఏమైనా జరిగిన అంటే సమ్ యాక్సిడెంటల్ పాలసీ ఏమైనా మీకు 44 lakhs, 25 lakhs, 15 lakhs వరకు వస్తుంది. ఇంకా ఇందులో 25% మెంబర్స్ని రెగ్యులర్ చేస్తారు. అండ్ ఇది ఓన్ రిక్వెస్ట్తో మనం జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మెడికల్ సిఎస్టీ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది. అది ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్. సో అది షార్ట్ లిస్ట్ అయిన తర్వాత సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇంకా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. టోటల్గా 50 క్వశ్చన్స్ ఇస్తారు. దీనికి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. ఇందులో సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అనేది ఉంటుంది. ఇంకా పెనాల్టీ అంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 550 ఇచ్చారు. ఆల్మోస్ట్ 630 రూపీస్ వరకు ఎగ్జామినేషన్ ఫీజు అనేది కట్ అవుతుంది. అంటే 18% GST. ఎవరైతే అప్లై చేస్తారో అందరికీ కూడా కాల్ లెటర్స్ అయితే వస్తాయి. 50% మార్క్స్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. సో ఫిజికల్ స్టాండర్డ్స్ ఇక్కడ ఇచ్చారు. మినిమం 157 సెంటీమీటర్స్ అయితే మేల్ అండ్ ఫీమేల్ ఉండాల్సి ఉంటుంది. ఇంకా
ఈవెంట్స్ ఎలా ఉంటాయంటే మేల్ క్యాండిడేట్స్కి 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ అనేది ఉంటుంది. వాళ్ళు 6 మినిట్స్ 30 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 8 మినిట్స్. స్క్వాట్స్ వచ్చేసరికి మేల్ 20, ఫీమేల్ 15. పుషప్స్ మేల్ 15, ఫీమేల్ 10. నెక్స్ట్ సెటప్స్ వచ్చేసరికి 15, 10 ఈ విధంగా ఇచ్చారు. సో ఎగ్జామ్ అయిపోయి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్స్ కంప్లీట్ చేసుకొని ఫిట్నెస్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెడికల్ ఉంటుంది. మెడికల్ కూడా అయిపోతే మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. సెలక్షన్ అయిన తర్వాత ట్రైనింగ్ అనేది చిల్కాలో ఉంటుంది. ఇక్కడ అదే ఇచ్చారు. సో మనం ఫస్టే చూసాం ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజెక్ట్ చేస్తారని. సో ఎలా అప్లై చేయాలి అంటే ఆన్లైన్లో అప్లై చేయాలి. 13th మే నుంచి స్టార్ట్ అవుతుంది. 27 మే వరకు ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటుంది. వీలైనంత వరకు కూడా త్వరగా అప్లై చేయండి అని ఇక్కడ పెట్టారు. ఎందుకంటే సర్వర్ అనేది స్టార్టింగ్లోనే అవుతుంది, తర్వాత అవ్వదు. వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట ఆ సర్వర్ కెపాసిటీ. సో ఆ కెపాసిటీ బట్టే తీసుకుంటుంది, తర్వాత తీసుకోవాలి. సో ఎవరైతే అప్లై చేయాలి, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటున్నారో 13th నుంచి 15th లోపే అప్లై అయితే చేసేయండి. మీకు డెఫినెట్గా సర్వర్ అవుతుంది, అప్లికేషన్ అవుతుంది. మీకు కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే తర్వాత సర్వర్ అవ్వలేదు అనుకోండి, తక్కువ మంది అప్లై చేస్తారు. సో అప్పుడు కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి 10 to 50 KB ఉండాలి. ఇంకా లైట్ బ్యాక్గ్రౌండ్, సో క్యాప్ కానీ ఇలాంటివి కూడా ఉండకూడదు. ఇందులో లైవ్ ఫోటోగ్రాఫ్ కూడా ఒకటి ఉంటుంది, క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది వెబ్ క్యామ్లో, అది కూడా తీసుకోండి. అండ్ ఇవి ఇన్ఫర్మేషన్. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంది, 10th పాస్ అయ్యి 2003 తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంది అనుకున్న వాళ్ళు అప్లై అయితే చేయండి. వాళ్ళకైతే చాలా మంచి అవకాశం ఇది, చాలా బాగుంటుంది జాబ్ కూడా. ఎందుకంటే నేవీలో చూస్తూ ఉంటాం, ఫస్ట్ ఈ ఎంఆర్ నుంచి సెలెక్ట్ అయ్యి తర్వాత హై పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ మీద కూడా SSR ఇవన్నీ కూడా పడతాయి. మీరు అన్నీ కూడా ప్రయత్నం చేయండి. కాకపోతే ఒకటి ఏంటంటే యూనిఫామ్ వేసుకొని సర్వీస్ చేసే అవకాశం అయితే మీకు ఉంటుంది. రిమైనింగ్ ఎవరికి కూడా ఉండదు. ఇక్కడ యూనిఫామ్ వేసుకొని సర్వీస్ చేయొచ్చు. రిమైనింగ్ డాకెడ్ నేవీకి సంబంధించి ఏ TMMO, చార్జ్మెనో లేకపోతే SKO ఇవన్నీ ఉంటే మామూలుగా ఓవరాల్ వేసుకోవడం, లేదంటే సివిలియన్స్ అనమాట. ఇది సర్వీస్ పర్సన్స్. సో చాలా బాగుంటుంది. సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 27 మే 2024. ఇది టోటల్ ప్రాసెస్. సో 13th ఎలా అప్లై చేయాలనేది వీడియో నేను మీకు చేసి పెడతాను, మీరు అప్లై చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.